అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఒక 4-5 రోజుల నుంచి గొంతు బాగాలేదండి. అలాగే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. 4 రోజులు అమ్మ వాళ్ళు, అన్నయ్య, వదిన, పిల్లలు, మా చెల్లెలు, పిల్లలు సింగపూర్ నుంచి వచ్చారు. నేను చెప్పాను కదా. అయితే ఇంకా వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడు ఫోన్ తీసుకోవడం కుదరలేదు. దాని తర్వాత బాగా నాకు ఎందుకో థ్రోట్ ఆల్రెడీ మనకి సైనసైటిస్ ప్రాబ్లం ఒకటి ఉంది కదా. ఇక కొంచెం వానలు అలా పడ్డాయంటే మనకు ముందు వచ్చేసి గొంతు గురగుర వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని నేను కొంచెం వీడియోస్కి దూరంగా ఉన్నా. పెద్ద వీడియో ఎడిట్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. మన దగ్గర అయితే ఇక్కడ వర్షాలు చాలా పడుతున్నాయండి. ఎక్కువగా ఉన్నాయి. పగలు రాత్రి ఇంకా దాని ఇష్టము. విపరీతమైన ఉరుములు, మెరుపులు. మాకైతే పక్కనే కొండ కదా, అసలుకి మా పక్కనే ఏదో పిడుగుబడిన శబ్దం అన్నమాట. విపరీతంగా అట్లా పడుతున్నాయి వర్షాలు. కొంచెం సేపట్లో అలా ఎండొచ్చినట్టుగానే ఉంటుంది. అంతలోనే పెద్ద పెద్ద వానలు, మామూలుగా లేదు. మనకి ఇప్పుడైతే రోహిణీ కార్త జరుగుతుంది. రోహిణీ కార్తకి రోడ్లు బద్దలైపోయి ఎండొస్తుంది అంటారు. అలా రావాలి కూడానట. కానీ ఇప్పుడేమో చూస్తే అసలు ఎంత వర్షం అంటే అంత వర్షం పడుతుంది. ఇది దీని ముందు వీడియోకి కొనసాగింపండి. పిల్లలు స్కూల్కి అది వెళ్ళారు కదా. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వర్ష పిల్లలు వచ్చారనమాట. ప్లీజ్ వీడియో పెట్టండి, పెద్ద వీడియో పెట్టండి అని చెప్పి చాలా కామెంట్ సెక్షన్లో వస్తుంది. అలాగే ఫోన్కి కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా నన్నైతే వాళ్ళు ఫోన్కి మెసేజ్ వస్తుందని, మేడం మీ వీడియో కోసం ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇది మన దగ్గర లైక్ రాగి పిండి ఉంటాయి కదా, మనం మొలక గట్టించిన రాగి పిండి, అది సేల్కి పెడతామన్నమాట. అయితే ఏమైందంటే కొద్దిగా టైం గడిచిపోతే అది వెళ్ళకపోతే ఇంకా వాళ్ళకి ఇవ్వము. అంటే అది బాగాలేదని అయితే కాదు, మామూలుగా అయితే మేము ఇంట్లోకి వాడుకుంటాం, కానీ ఎంతని వాడుకుంటాం కదా. అలా వెళ్ళలేదు అనుకున్నది. వర్షాలు పడి కొంచెం లేట్గా పంపిస్తున్నాము. ఆర్డర్స్ అన్నీ చాలా లేట్గా వెళ్తున్నాయి అన్నమాట. ఇంకా అలాంటి పిండి ఆవుల దాంట్లో వేస్తానన్నమాట. నేను పని చేస్తుంటే వర్ష తల్లి కూడా పని చేస్తుంది అనమాట. మన టెడ్డీ అక్కడ నాకు వీడియో ఇప్పుడు ప్రజెంట్ తీస్తుంది. అయితే తిమోతి తీస్తున్నట్టున్నాడు. అట్లా అంటే వాళ్ళిద్దరూ ఎవరో ఒకళ్ళు నా దగ్గర తిరుగుతూ ఉంటే వాళ్ళు నాకు వీడియో షూట్ చేస్తారు. చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మీకు వీడియో ఎవరు షూట్ చేస్తారు? వీడియో నాతో ఎవరుంటే వాళ్ళతో షూట్ చేయించుకుంటానండి. నా దగ్గరలో ఒకవేళ మీరు ఎవరన్నా లైక్ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నుంచొని ఉన్నా, లేదా మన హెల్పర్స్ ఎవరన్నా ఉండి మనకి దగ్గర అట్లా ఉంటే కొంచెం పట్టుకోమని చెప్తా. అంటే ఈ పని యాస్టీజ్ ఇక్కడ చూపించినట్టు 1 సెకండ్ 2 సెకండ్లు ఉండదు కదా. ఇప్పుడు అక్కడ వచ్చేసి దాదాపు నేను 2 గంటల పని చేస్తాను. 2-3 గంటల వర్క్ జరిగిద్ది. ఆ వర్క్లో నేను ఒక 20 మినిట్స్ ఏదో అప్పుడు కొంచెం వీడియో తీయించుకుంటా అంతే. ప్రస్తుతానికైతే పర్టికులర్గా వీళ్ళని ఏం లేదు, వీళ్ళే తీశారు అని లేదు ఇప్పటి వరకు. ఇంకా పైన టెడ్డీని పెట్టుకుందాము. తన పేరు టెడ్డీ అనమాట. తనకి ఇష్టమైన పేరు.
సో తను పెట్టుకుందాము అని అనుకుంటున్నా, ఇంకా తనతో తీయించుకోవాలి వీడియోస్ అని చెప్పేసి. మామూలుగా అయితే ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఎక్కువ ఫస్ట్ నేను స్టాండ్ పెట్టుకొని తీసుకునేదాన్ని. అది ఎప్పుడు తీసుకునేదాన్ని, పిల్లలు అది లేనప్పుడు. అప్పుడు మనం బిజినెస్ కూడా అంత పెట్టుకోలేదు, నాకు కొద్దిగా టైం ఉంది అన్నప్పుడు అదొక టైం పాస్గా చేసేదాన్ని. తర్వాత ఇంకా కొంచెం బిజినెస్ అది పెట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు హెల్పర్స్ ఉంటున్నారు, ఇంకా అందుకని అప్పుడు వాళ్ళతో తీయించుకుంటున్నా. ఇంక ఇప్పుడే అంటే పర్టికులర్గా మొన్న మధ్య ఒక అమ్మాయి వచ్చింది, తను ఏదో తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఇంట్లో వాళ్ళు ఏదో వద్దనుకున్నారు, తను వెళ్ళిపోయింది. దాని తర్వాత మన టెడ్డీ అనమాట, టెడ్డీ వచ్చింది. తనకి నేను అనుకోకుండా తను వచ్చిందేమో ప్యాకింగ్కి, ఫోను లిఫ్ట్ చేయడానికి ప్యాకింగ్కి వచ్చింది. కాకపోతే తనకి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉందంట. సరే నేను చెప్పాను, మనకి ఎలాగూ వీడియోస్ ఎక్కువ అడుగుతున్నారు కదా, కొంచెం నేర్చుకోమ్మా ఎడిటింగ్ అలాగే షూటింగ్ నేర్చుకో అని చెప్తున్నా. ఇంతవరకు అయితే ఫుల్గా తను టేక్ ఓవర్ చేయలేదు వీడియోస్. చాలామంది టెడ్డీ చేస్తుందని అనుకుంటున్నారు, లేదండి, ఎడిటింగ్ వచ్చి కంప్లీట్గా నేనే చేసుకుంటా, అందుకే ఇంత లేటు. నేను ఇంకా తనకు నేర్పిద్దాం అనుకుంటున్నా ఎడిటింగ్ కూడా. తనకు అంత అవగాహన లేదు, నేను నేర్పించేసి పెట్టుకుందామా అనుకుంటున్నా. కాకపోతే మనకి ఎప్పుడైనా ఎంతవరకు ఎవరు శాశ్వతం అనేది తెలియదు కదా, ఎందుకు ఉండరు అనే దానికి క్వశ్చన్ కూడా మన దగ్గర లేదు. హెల్పర్స్ చాలాసార్లు అంటారు మీరే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, ఎందుకు నిలబడరు అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనండి. ఒకసారి ఒక అతను జస్ట్ తనకు అడిగినంత శాలరీ ఇచ్చి, నేను వాళ్ళకి మొత్తం చూసుకుంటూ కుటుంబానికి, వాళ్ళ పిల్లలు కూడా నేనే తీసుకెళ్ళి స్కూల్లో, వేదాంశ్ వేదిక్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్లో వదిలిపెట్టి వచ్చేదాన్ని. అయితే అతనికి ఒక 1.5 lakh కావాలని అడిగితే ముందు ఇచ్చాం, 1 lakh సంథింగ్ ఎంతో 1,20,000 ఇచ్చాము. అది తీరలు కూడా తీరలేదు, అంటే తను చేసి ఆ పని చేసి మన అమౌంట్ కూడా తీర్చలేదు. తీర్చకుండానే ఆయన మళ్ళీ నన్ను 3 lakhs అడిగారు. అడిగితే నేను ఇవ్వలేను, అంత లేవు మరి నా దగ్గర, లేవు ఇవ్వలేను అని చెప్తే అతను నాకు 15,000 ఇంకా అమౌంట్ ఇవ్వాల్సి ఉండి కూడా ఇస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అని నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ లోపం ఎవరిది చెప్పండి, నేను ఎంతవరకు సాటిస్ఫై చేయగలను? ఇప్పుడు ఆ 3 lakhs ఇస్తే ఈసారి నన్ను 6 lakhs అడుగుతాడు. ఇంకా అలాంటి అవకాశవాదుల్ని, ఆ ఆశపోతుల్ని మనం ఎన్నాళ్ళు మేపగలం చెప్పండి. అట్లా నేను ఎంత సాటిస్ఫైడ్గా మనం చూసుకుందాం అనుకున్నా, ఇప్పుడు నేనుంటా, చాలామంది అంటారు మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయా అని. ఒక్కళ్ళని సాటిస్ఫై చెయ్యాలి అని నేను కూర్చోకూడదు. జీవితంలో వీడియోస్ చేయటం ద్వారా కావచ్చు, ఒక బిజినెస్ చేయటం ద్వారా కావచ్చు, నేను చాలా తత్వాన్ని నేర్చుకుంటున్నానండి. మనం ఎప్పుడు ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి అని జీవించకూడదు. మనం ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట. నాకు ఆ విషయం అర్థమైంది. సో అట్లా అంటే అడుగుతున్నారు కదా మీరెందుకు వర్క్ చేసుకోవడం అంటే, నేను చేసుకోవాలని కాదు, అవసరమైతే చేసుకోవాలి అని ఇదంతా పెట్టుకున్నా. నేనేంటి, మా వారేంటి, మా పిల్లలేంటి, అందరం పని చేస్తాము. పని చెయ్యకుండా అయితే ఎవరం ఉన్నాము, చేసుకోవాలి కూడా. ఆ ధైర్యం ఉన్నప్పుడే ఎదుటివాడు మనల్ని బెదిరించలేడు. అసలు ఫస్ట్లో అయితే నన్ను ఇట్లా పనికి వచ్చిన జెంట్స్ బెదిరించేవాళ్ళు అనమాట, మేము వెళ్ళిపోతామని. అప్పుడు ఫస్ట్లో భయం వేసేది నాకు, అమ్మో వాళ్ళు వెళ్ళిపోతే అలా అని. ఈరోజు అయితే 10 మంది నుంచొని మేము వెళ్ళిపోతామన్నా పోండిరా పొండి అన్నట్టు చూస్తాను అనమాట, నేనే చేసుకుంటాను. కొంతమంది మనతో ఎప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు, లైక్ తిమోతి, అట్లా ఒక హెల్పర్స్. ఇంకా హార్వెస్టింగ్ అండి, చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే అరటి గెలలు వచ్చాయి, కొయ్యమని చెప్తున్నారు మా వారు. సరే నేను కోస్తా, నేను వీడియో తీస్తా అని చెప్తా ఉన్నా. నాకు వీడియో తీసే టైం వచ్చేటప్పటికే అరటి గెల పండి రాలి కింద పడిపోతున్నాయి కూడా. చక్కెరకి వెళ్ళి ఈ గెల, అందుకని అంత స్మూత్గా ఉంది, అంత తక్కువ కాయలు కూడా వచ్చాయన్నమాట.
అయితే మాత్రం చాలా అంటే చాలా స్వీట్ ఉంది. ఊరించాను అనుకోకండి. మామూలుగా చక్కెరకేళి బాగా స్వీట్ వస్తుంది కదా, మనందరికీ తెలుసు. చక్కెరకేళి ధర ఎందుకు ఎక్కువ ఉంటుందా అని అనుకునేదాన్ని ఒకప్పుడు. చక్కెరకేళి చాలా తక్కువ కాయలు వస్తాయండి, అందుకని అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మార్కెట్లో. ఇక కొన్ని అక్కడే వదిలేసి ఉడతలు అవి తిన్న వాటిని కొన్ని పిల్లలు తింటారని తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ వంగ మొక్కలు, రకరకాల వంగ మొక్కలు అవి నాటాను ఒకప్పుడు, చూసారా ఇది. ఇవన్నీ ఒక టైప్ అనమాట, అదొక రకం వంగ. నాకైతే అంతే పేర్లు బాగా తెలియదు, అది కాకపోతే వంగ మొక్కే. అయితే ఇక్కడ క్యారెట్ విత్తనాలు చల్లాను. నాకైతే బాగా అసలు అవి క్యారెట్ మామూలుగా మనం కొనుక్కున్న వాటిలాగా వచ్చినాయి అనమాట. చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు కూడా కొన్ని ఎప్పుడు పద్దాకా పీకట్లేదు, ఎప్పుడు పీకుతున్నానంటే మనకి పప్పుచారు పెట్టుకుంటాం కదా, అప్పుడు వేసుకోవడానికి అన్నట్టు తీసుకుంటున్నా. ఇవాళ పెట్టడానికి అన్నట్టు కోస్తున్నాను అనమాట. అన్నీ అదొకటి కూరగాయలు దొరికిన పప్పు ఉంటే చాలు, అవి వేసేసి నేను పప్పుచారు చేసేస్తాను. అసలు ఎంత టేస్ట్ వస్తాయో అంటే అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసినాయి కదా. నేను మొత్తం కోసి అక్కడ పెట్టుకోవడానికి అసలు ఇష్టపడనండి, రాలిపోయి ఉడతలు అవి తిన్నా. అట్లా ఫ్రెష్గా తీసుకొని తినడానికి నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది, బాగుంటాయి కూడా. అవి ఏమో ఏదైనా పాడు చేస్తాయి అన్నట్టు కోసేయచ్చు కదా అంటారు అందరూ, కానీ నాకేమో ఎప్పుడు అవసరమో అప్పుడు కోసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. నిమ్మకాయలు ఇవి బాలాజీ నిమ్మ అంటారు వీటిని. ఎంత మంచి సైజు లావుగా వస్తాయి, అలాగే మంచిగా పులుపు కూడా ఉంటాయి అన్నమాట. కానీ పచ్చడి పెట్టడానికి అవుతుందా అని నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే తోలు మందంగా ఉంది. మన దగ్గర మామూలుగా నిమ్మకాయ, నాటు నిమ్మకాయ మొక్కలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇంకా ఈ సంవత్సరం కాపుకు రాలేదు, వచ్చే సంవత్సరం రావచ్చు నాకు తెలిసి. అవి తోలు మందంగా ఉండి నాకు పెట్టాలంటే ఏమో పచ్చడి పెట్టడానికి అయిద్దా కాదా, టేస్ట్ ఉంటుందా ఉండదా అని ఒకటి అనిపిస్తుంది. ఎవరన్నా పెట్టుంటే నాకు చెప్పండి. పనస, మనకి పనస కూడా 4 మొక్కల దాకా వేసాము. ఫస్ట్ ఒకటి ఇంటి దగ్గర గిన్నెలు కడుగుతాము కదా, ఆ పక్కన ఒకటి కాపు వచ్చింది, కోసా మీకు చూపించినట్టున్నాను. ఇంకా ఇది ఒకటి వచ్చిందనమాట. చూడాలి అంటే చెట్లు చిన్నవి అయ్యేటప్పటికే కాయ ఇప్పుడే పెద్ద అవ్వట్లేదు, ఇంకా పెద్ద కాయలు అయితే మనకి బాగా అర్థమైంది. ఈ మొక్క ఎంతమందికి తెలుసు? కింద అల్లుకున్న పిచ్చి దొండ కాదు, వీటిని వాక్కాయలు అంటారు. తెలుసా మీలో ఎవరికన్నా? ఎక్కువ ఫెన్సింగ్లకి వాటికి వాడుకుంటారు అనమాట. పుల్లగా ఉంటుంది. నేను పుల్లగా ఉంది అని చెబితే మా అబ్బాయి తినడని నేను పులుపు ఎక్కువ చెప్పలేదనమాట, కానీ అది చాలా పుల్లగా ఉంది. వాడు ముందు తెలివిగా ఓల్ని నాలుగుతో అలా లిక్ చేసాడు అంతే. పుల్లగా అనిపించింది నాకు. పుల్లటివి తింటాం అంటే చాలా ఇష్టము, కానీ పళ్ళు పులిసిపోతున్నాయండి ఈ మధ్య. అంటే వయసు రీత్యా ఏమన్నా పెరిగే కొద్దీ అట్లా పళ్ళు పులిసిపోతాయండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతకు ముందు అయితే ఎంత పుల్లటివైనా తినేదాన్ని, ఇప్పుడు తింటే దాని తర్వాత ఇంకేం తినలేకపోతున్నా. ఒకరోజు అట్లా కూడా ఆ పులుపు అలాగే ఉండిపోతుంది. నిమ్మకాయలు మాత్రం వర్షం పడి చాలా రాలిపోయినాయి, చాలా గడ్డి వచ్చేస్తుందండి. నాకేమో ఇక్కడ హెల్పర్స్ సరిపోయినంత మంది ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఆర్డర్స్ ఉన్న వరకు గానుగులు వేయించుకొని తోట అంతా శుభ్రం చేయించుకుంటాను. అసలు ఇప్పుడు మామూలుగా ఆర్డర్సే లేట్గా వెళ్తున్నాయి, 15 రోజులు 20 రోజులు టైం పడుతుంది, కొంచెం హెల్పర్స్ లేకపోవడం వల్ల. ఇంకా తోట దగ్గర అంటే నేనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొద్దిగా క్లీన్ చేసుకుంటా ఉంటున్నా. మీరు చూస్తున్నారు కదా, ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను నేను ఆ పిచ్చి మొక్కలు అవి. నాకు ఇదంతా చాలా అలవాటైన పనేనండి, అంటే భయపడకండి ఎవరు. ఆ చెట్ల కింద దూరడం, చెట్టుల్లోకి దూరడం, ఇదంతా వెళ్ళి తెచ్చుకుంటా అనమాట. అంటే నేనేదో అంటే చాలామంది అంటారు మీరు పెద్ద అయిపోయారు, మీరు పెద్దవాళ్ళలాగా ఉన్నారని. మేబీ ఎదుటి వాళ్ళకి అనిపిస్తానేమో, కానీ నేను మాత్రం
మా పిల్లలు చేసుకోగలిగిన పనులు కూడా నేను అన్నీ చేస్తానన్నమాట. దీని కింద కన్నా దూరి ఏదన్నా తీసుకురావాలన్నా, ఏదన్నా ఎక్కి కొయ్యాలన్నా, ఈవెందో చెట్లు ఎక్కుతాను, అన్నీ చేస్తాను. అన్నీ ఆరోగ్యవంతంగా చేసుకుంటాను అన్నమాట. నా కొడుకు నాతో తిరుగుతా చెప్తున్నాడు, మామిడికాయలు వాడికి చాలా ఇష్టం మామిడికాయలు అంటే. వాళ్ళ నాన్నగారు అందుకే అన్నీ మొక్కలేసారు మామిడి. అయితే మామిడికాయలు ఎక్కువ కోయాలి, నువ్వు నిమ్మకాయలు ఎక్కువ కోసావు, ఎక్కువ మామిడికాయలు తక్కువ నిమ్మకాయలు ఉండాలి ఎవరికైనా తోట ఉంటే అని చెప్తున్నాడు. మాకు అప్పుడప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తారనమాట పిల్లలు. ఇది ఏంటంటే ఆవులు అన్నీ బయటకు వచ్చేస్తాయి గేట్లు తీసుంటే. అది తీసుంటే బయటకు వస్తే ఏంటి అంటే ఆవులు మన మొక్కలన్నీ, మామూలుగా ఉన్న మొక్కలన్నీ తినేస్తాయి అన్నమాట వాటికి. ఇంకా అందుకని నాకు భయము. అవి కొంచెం ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ ప్లేస్ కావాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, అసలు ఇక్కడ తీసుకుందే బయట కొండకు దోలాలి అని. ఆ కొండ నిండా గుంటలు, అది ఒక లోయలు అలా ఉన్నాయన్నమాట. జస్ట్ స్లిప్ అయినా లోపలికి పడిపోయేటట్టు అలా గుంటలు తీశారు. అంతా అక్రమ మైనింగ్ చేశారనమాట. ఇంకా అందుకని అప్పటి నుంచి పంపించట్లేదు. తోలుకెళ్ళడానికి అంతా ఇక్కడ పొలాలు వేస్తారు. ఇంకా ఏంటి వాటికి ఆ లోపల తిరగడం కదా. ఎప్పుడన్నా గేట్లు తీసుంటే ఇక మమ్మల్ని ఒక ఆట ఆడిస్తాయి అన్నమాట. వెళ్ళి ఇదిగో ఎద్దుల దగ్గరికి వచ్చినాయి అంట. నేను చూడలే, నేను తోటలో తిరుగుతున్నాను కదా. ఎద్దుల దగ్గరకు వచ్చేసి ఎద్దుని పొడిచాడంట బసవ. నేను లేను, నేను అక్కడ చివరకు ఉన్నాను అనమాట. మాది ప్లేస్ అంతా 1.5 ఎకర్ ఉంటుంది. ఇంకా ఎద్దుని కట్టేయడానికి తాళ్ళు తెంపేసుకున్నాయంట. గందరగోళం చేస్తే ఇక ఆ ఊపు తగ్గదనమాట వాటికి. ఎగిరి ఉంటాయి కదా, పొడుచుకుంటాయి. ఇంకా అందుకని ఒక్కసారి కట్టేసేసేస్తున్నాను. దగ్గరికి పేడంతా దగ్గరికి లాగేసి కట్టేస్తున్నా. ఈ బుడ్డది మరీ ఈ మధ్య తోలుకొచ్చాం, మీకు గుర్తుండేది చాలామంది చూస్తున్నారు కదా. ఇది అస్సలు ఆ కొమ్ములు ఉన్నాయి, వీటన్నిటిని ఏమన్నా పొడుస్తుందా. పుంగనూరుకి జెర్సీకి క్రాసింగ్ అయినట్టుంది. అందుకే కొన్నిసార్లు మా నాన్న తిడుతుంటే ఈ తిట్టు వింటూ ఉంటాను. సంకరజాతి అని, అట్లా అది సంకరజాతి అనమాట. జాతి సంకరం చెందింది. అసలు ఏమన్నా విసిగిచ్చిద్ది, దొరకదండి బాబుది. ఇంక అందుకని ముందు ఈ గోల్ చేసేవాటన్నింటినీ కట్టేసాను అనమాట. మన సహస్ర కూడా మామూలు అల్లరిది కాదు అసలుకి. బయటికి వదిలామంటే ఇంకా దొరకకుండా పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. దాత్రి సమ్ బెటర్, పెద్ద తరహాగా ఉంటుంది అనమాట, ఎక్కువ అల్లరిగా అలా ఉండకుండా. కానీ బసవ, ఇప్పుడు నేను చూపించిన శంకర్జాతి, అలాగే సహస్ర, వీళ్ళందరూ మాత్రం మంచి అల్లరి క్యాండిడేట్స్. ఈ లక్ష్మి, దాత్రి, ధరణి, వీళ్ళందరూ సమ్వాట్ బెటర్ అనమాట. అంటే మనం బేరబుల్లే. సహస్రాకైతే ఈ మధ్య మరీ అల్లరి ఎక్కువ పెరిగిపోయిందండి బాబు. అసలు ప్రతి దానికి ఏదో మారం చేసినట్టు చేస్తుంది. చాలామంది మీ హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. చేస్తానండి త్వరలో, తప్పకుండా. నేను కొంచెం ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం వర్కర్స్ సెట్ అయితే అని ఎప్పుడు అనుకుంటా ఉంటాను. అది జరిగేదో లేదో కూడా నాకు అర్థం కాదనమాట. కాకపోతే సెట్ అయ్యి కొంచెం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే నేను వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. మన లైఫ్ స్టైల్ మనదే, బిజినెస్కి మనకి సంబంధం లేదు. జస్ట్ అక్కడ అది ఒక వస్తువు ఉంది అని నలుగురికి తెలిసేలా చేయటమే. కానీ నా పని నాదే, నా వీడియోస్ నావేనమాట. నా కొడుకు ఆ మెల్ల మొత్తం ఊడ్చాడండి. వాడు వీడియో తీయక ముందు నుంచి ఊడుస్తూ ఉన్నాడు. అంటే నన్ను ఏదో చేయడానికి రమ్మన్నాడు, ఇక్కడంతా పని ఉందమ్మా అంటే సరే నేను చేస్తాను, నువ్వు రావాలి అని అడిగాడు. సరే కానీ ఇద్దరం కలిసి చేద్దామంటే మొత్తం శుభ్రంగా ఊడ్చేసాడనమాట. ఆ చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడన్నా కలుపు ఉంటుంది కదా, అలాంటి చోట అలా పరిచేస్తాను ఆ వేస్ట్ అయిందంతా. సాయంత్రం ఊడకపోతే ఏమవుతుందంటే ఏదైనా పొరపాటున వర్షం పడితే ఆ చెత్త అంతా అలా పేరుకుపోయిద్ది అనమాట.
ఇంకా పాలు తీయటానికి టైం ఉందిలేని అక్కడ కూర్చున్నా. వేదికకి వచ్చాడు. వేదికకి ఒంటి మీద షర్ట్ లేదనమాట. అయితే వీడియో తీస్తున్నారని పవిటని చుట్టానమాట. చీరలో ఉన్న గొప్పతనం చూడండి. అక్కడ కూర్చుంటే వచ్చి ముగ్గురు కూర్చున్నారు. ముందు వేదికకి వచ్చి కూర్చున్నాడు. వీడియో తీస్తున్నారని తీయొద్దు షర్ట్ లేకుండా అంటే చీర చుట్టుకున్నాడు దాన్ని. ఇంక ఈ వర్షాలు పడుతుంటే కోడి పిల్లలు బయట ఇబ్బంది పడుతున్నాయండి. అందుకని ముందు మొత్తం లోపలికి ఈ మధ్య అన్నీ లోపలికి అలవాటు చేస్తున్నాము. ఈ పట్టలు అవి కూడా గాలికి ఉండట్లేదు అనమాట. మామూలుగా కోడి పిల్లలకి పట్టలు కప్పుతాము ఏదైనా చిన్న చినుక్కు అయితే అని. పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి, అలాగే ఉరుములు మెరుపులు కదా, భయపడుతున్నట్టున్నాయి. షెడ్ ఉంది కదా అని చెప్పేసి దాంట్లోకి అలవాటు చేస్తున్నాం ఈ మధ్య. ఇంకా క్యారెట్ తీసుకొచ్చిన క్యారెట్ని కడుక్కొని తింటున్నారు. చాలా బాగున్నాయండి, చాలా మంచి టేస్ట్ ఉంది. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.